హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేటెస్ట్ మోడల్లో హ్యాచ్ బ్యాక్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 11th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2023 1st month రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది వైట్ కలర్ వెహికల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ కూడా మీరు చూసుకుంటే ఇది 14 inches టైర్ సైజ్ అండ్ ఆ టైర్ కండిషన్ మాత్రం షోరూమ్ టైర్సే ఉన్నాయన్నమాట. అప్ టు 50 to 60% వరకు టైర్ కండిషన్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది. వైట్ కలర్ వెహికల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు చూసుకోండి. సో లైట్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫాగ్ లైట్స్ అయితే అవైలబుల్ లేదు. సో వెహికల్ సంబంధించిన లైట్స్ చూసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే సో వెహికల్ వచ్చేసిందంటే 1200cc 4-cylinder డీజిల్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్ని కూడా 3-cylinder వెహికల్స్ అంటే కొంచెం ప్రైసింగ్ తక్కువ ఉంటాయి. ఇదేంటంటే కంప్లీట్ 4-cylinder ఇంజిన్ మీకు పికప్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. నేను పక్కగా సజెస్ట్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయిపోయింది కాబట్టి ఇంజిన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ షో ప్యానల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. బ్యాటరీ కూడా మీరు చూసుకోండి, లేటెస్ట్ మోడల్ బ్యాటరీ 2025. సో ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ చాసిస్ నెంబర్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. సో లెఫ్ట్ అండ్ రైట్ సో ఎక్కడ కూడా మనకి లీకేజెస్ మాత్రం కాలేదన్నమాట. సో అంతా చాలా బాగుంది. సో చూసుకోండి 4-cylinder 1, 2, 3, 4 స్పార్క్ ప్లగ్స్ అంటారు దాన్ని. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీకు టైర్స్ మనకి 50 to 60% వరకు ఉంది. వీల్ క్యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. టైర్ సైజ్ కూడా మీరు చూసుకుంటే 165/80 or 14 inches టైర్. సో ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి. సో బండి పైన స్క్రాచెస్ అయితే ఏం లేవండి. అండ్ వెహికల్ సంబంధించిన రెయిన్ వైజర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఓఆర్విఎమ్స్ కూడా మీరు చూసుకోండి, బ్లాక్ కలర్ వేయించారు. అండ్ దాంతో పాటు సో రైట్ సైడ్ డోర్ అనేది అవైలబుల్ ఉంది, ఒరిజినల్ గా ఉంది. సో వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ కూడా చూసుకోండి. సో పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్, బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వెళ్తే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే ఏసీ కంట్రోల్స్. అండ్ దాంతోపాటు మీకు స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. గ్లో బాక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ టిల్టబిలిటీ కూడా మనం చేసుకోవచ్చు. సో స్టీరింగ్ టిల్టబిలిటీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే అంటే 41,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు సో వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో టైల్ ల్యాంప్ కి టైల్ ఫినిష్ చేయించారు అనమాట, బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీకు చూసుకుంటే సెన్సర్స్ అనేది అవైలబుల్ ఉంది. కెమెరా అయితే అవైలబుల్ లేదు. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే సో డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. డిక్కీ క్వార్టర్ ప్యానల్ అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉందండి. సో వెహికల్ సంబంధించిన స్పేర్ వీల్ కూడా మనం చూపిస్తాను చూడండి. స్పేర్ వీల్ వచ్చేసి 0 కండిషన్. స్పేర్ వీల్ అనేది మొత్తం 0 కండిషన్ లో ఉంది. అండ్ స్పేర్ వీల్ అసలు బాగాలేదు. సో వెహికల్ సంబంధించిన సో సైడ్ వైస్ లో ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు ఒక్కసారి మన టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. టాప్ పొజిషన్ లో కూడా సో ఎక్కడ కూడా మీకు
సో టాప్ పొజిషన్లో కూడా ఎక్కడ కూడా మీకు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవన్నమాట. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వీడియోలో కూడా మీరు చూడండి. సో రోబోటిక్ పంచెస్. సో ఇది వెళ్ళట్లేదు. సో ఫ్రంట్ పొజిషన్లో చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉందండి. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ తీసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే మనకి అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాము. మీకు సిబిల్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్స్, అండ్ మీకు సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మనం 5,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే మాదాపూర్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అనమాట. డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఉంది, అండ్ వెహికల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.